హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక సీఈఓ ప్రేమ కథ, పార్ట్ 122. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. విజయ్ స్వప్నిక మెడవంపులో ముద్దులు పెడుతూ ఆమె బుగ్గలపైకి తన పెదవులని చేర్చుతాడు. చాలు చాలు, ఇక లే విజయ్ అని గోముగా అంటుంది స్వప్నిక. అతను ఆగకుండా ఆమె నడుము మడతని సవరిస్తూ ఇంకా గారాలు పోతూ ఆమె పైకి చేరిపోతాడు విజయ్. అప్పుడే విజయ్కి ఫోన్ రావడం, ఇంతలో వాళ్ళ రూమ్ డోర్ ఎవరో నాక్ చేయడంతో విజయ్ ఫోన్ పట్టుకుని బాల్కనీలోకి, స్వప్నిక డోర్ తీయడానికి డోర్ దగ్గరికి వెళ్తారు. తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. డోర్ తెరిచిన స్వప్నిక ఎదురుగా సింధు కనపడడంతో, ఏంటి సింధు ఇలా వచ్చావు అని నవ్వుతూ అడుగుతుంది. వదినా, నిన్ను పెద్దమ్మ వాళ్ళు కిందికి రమ్మంటున్నారు అంటుంది సింధు. ఓ అవునా, 10 నిమిషాల్లో వస్తాను. ఏమైనా సీరియసా అని కంగారుగా అడుగుతుంది స్వప్నిక. అదేం లేదు వదినా, మన ఇంట్లో సీరియస్ అవడానికి కొత్తగా ఏముంటుంది, రోజు ఉన్నదేగా. కానీ ఇప్పుడు పిలిచింది నీ ఛాలెంజ్ మ్యాటర్ గురించి కావచ్చు అని అంటుంది సింధు. అంతేనా, ఇట్స్ ఓకే, జస్ట్ 10 మినిట్స్లో వచ్చేస్తాను అని అంటుంది స్వప్నిక. వీజీకి చెప్పి వెళ్దామని బాల్కనీ వైపు చూస్తే అతను ఫోన్లో సీరియస్గా ఏదో మాట్లాడుతూ కనిపించడంతో అక్కడి నుంచి వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది స్వప్నిక. ఏస్ కాశీ, చెప్పు, ఈ టైంకి ఫోన్ చేశావేంటి అని అడుగుతాడు విజయ్. అటువైపు నుండి కాశీ చెప్పిన విషయం విని ఆశ్చర్యపోతాడు. అవునా కాశీ, ఈ విషయం నాకే తెలియదు. ఆఫీస్కి అందరు రావాలంటే వీలవదు. ఇప్పుడు ఆ ఫైల్ పట్టుకొని మన లీగల్ అడ్వైజర్ కిరణ్ని తీసుకుని ఇక్కడికి వచ్చేయి. ఈ టైంకి అందరూ ఇంట్లో ఉంటారు, దాని గురించి ఇంట్లోనే డిస్కస్ చేస్తే బాగుంటుంది అని ఇంకా ఒక 15 మినిట్స్ మాట్లాడి ఫోన్ కట్ చేసిన విజయ్ రూమ్లోకి వస్తాడు. స్వప్నిక అద్దంలో తనని తాను సరిచూసుకుని చివరిగా ఒకసారి జుట్టుని సర్దుకుని వెనక్కి తిరిగిన ఆమెకు సరిగ్గా అదే సమయంలో రూమ్ ఎంట్రన్స్ దగ్గర నిలబడి తనని రెప్పవేయకుండా చూస్తున్న విజయ్ను గమనించగానే ఆమె ముఖంలో ఒక చిన్న చిలిపి నవ్వు కనిపిస్తుంది. ఏంటి అబ్బాయి గారు అలా చూస్తున్నారు, ఏమైనా కొత్తగా కనిపిస్తున్నానా అని కొంటెగా నవ్వుతూ అడుగుతుంది స్వప్నిక. విజయ్ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోతాడు. ఆమె మాటలకు సమాధానం చెప్పే కంటే ఆమె కళ్ళల్లోకి చూడటమే అతనికి ఎక్కువ ఆనందాన్నిస్తున్నట్టు అనిపిస్తుంది. నెమ్మదిగా ఆమె వైపు ఒక అడుగు వేస్తాడు విజయ్. కొత్తగా కాదు స్వీట్ హార్ట్, ప్రతిసారి నిన్ను చూసినప్పుడు మొదటిసారి చూస్తున్నంత వింతగా అద్భుతంగా అనిపిస్తుంది. అద్దంలో చూసుకున్నప్పుడు నీకు నీ అందమే కనిపిస్తుందేమో, కానీ నాకు మాత్రం నా ప్రపంచం మొత్తం నీలోనే కనిపిస్తుంది అని ప్రేమగా ఆమె వైపు చూస్తూ ఆర్తిగా అంటాడు విజయ్. స్వప్నిక బుగ్గలు కాస్త ఎర్రబారుతాయి. ఆమె దగ్గరకు వచ్చి స్వప్నిక చేతులు పట్టుకుంటాడు విజయ్. అబ్బో అబ్బాయి గారు, ఈ మధ్య మాటలు బాగా నేర్చేశారు. ఇంతకీ నేను ఎలా ఉన్నానో చెప్పనే లేదు అని మళ్ళీ కొంటెగా నవ్వుతుంది స్వప్నిక. నువ్వు ఎలా ఉన్నావో చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు, కానీ ఒక్కడి మాత్రం చెప్పగలను. ఈ క్షణం కాలం ఆగిపోయినా పర్లేదు, ఇలా నిన్ను చూస్తూ ఇంకో 100 ఏళ్ళు గడిపేయాలనుంది. నీ కళ్ళలోని ఈ మెరుపు, నీ పెదవులపై ఈ చిరునవ్వు, ఇవే కదా నా జీవితానికి అసలైన వెలుగు అని ఆమె కళ్ళల్లోకి లోతుగా చూస్తూ అంటాడు విజయ్. స్వప్నిక తలదించుకొని అతని గుండెపై తలవాల్చుతుంది. ఆమెను ప్రేమగా హత్తుకుంటాడు విజయ్. నీ చూపు చాలు విజయ్, నేను ఎంత అందంగా ఉన్నానో నాకు తెలియడానికి అని సిగ్గుపడుతూ అతని భుజంపై తన తలని వాలుస్తుంది స్వప్నిక. నిజమా? అయితే చూపులతో నీ అణువణువున ఇంకా ఎన్ని అందాలు దాగున్నాయో టార్చ్ లైట్ వేసి మరీ వెతకనా
అని హస్కీగా అంటున్న వీజే మాటలకు పరవశించిపోతుంది స్వప్నిక. అతని మాటలకు ఆమె ముఖంలో ఒక అందమైన మెరుపు మెరుస్తుంది. తన భుజంపై నుండి తలపైకి ఎత్తి వీజే కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆత్మీయంగా నవ్వుతుంది స్వప్నిక. నన్నే కాదు వీజే, ఒక్కసారి ఆ అద్దంలో నిన్ను నువ్వు చూసుకో. నీకేం తక్కువని? ఒక అమ్మాయికి తన తోడు గురించి ఉండే 1000 కలలకి ఒకే ఒక్క సమాధానంలా ఉంటావు నువ్వు. నా అందాన్ని పొగుడుతున్నావు, కానీ ఆ అందానికి అసలైన అర్థం నీ కళ్ళల్లో నాకు దొరికే గౌరవం, నీ గుండెల్లో నాకు దొరికే చోటు మాత్రమే అని అన్న ఆమె మాటలకు వీజే ఆశ్చర్యంగా ఇష్టంగా చూస్తుండగా స్వప్నిక అతని చొక్కా కాలర్ని సరిచేస్తూ తన మనసు విప్పుతుంది. నీకు తెలుసా, నువ్వు నా జీవితంలోకి రాకముందు నుండే నా ఊహల్లో కానీ కనిపించని నీ రూపం ఉండేది. నువ్వు ఎవరో తెలీదు, ఎక్కడుంటావో తెలీదు, కానీ నా ప్రతి ఆలోచనలోనూ ఒక అదృశ్య నీడలా నా వెంటే ఉండేవాడివి నువ్వు. ఆ యాక్సిడెంట్ అయ్యాక అంతవరకు లేని ధైర్యం, ఏదో నా కోసం ఒక మనిషి ఉన్నాడు అన్న సంతోషం నా మనసంతా నిండిపోయింది. ఆ ఫీలింగ్ మన పరిచయం అయ్యాక ఇంకా స్ట్రాంగ్ అయ్యింది. అప్పుడే నాకు డౌట్ వచ్చింది, కానీ ఎలా నిన్ను అడగాలో అర్థం కాలేదు. ఇన్నాళ్లకు నిన్ను చూశాక అర్థమైంది, నా మనసు ఇన్నాళ్ళు వెతికిన ఆ అదృశ్య రూపం నువ్వే అని తన మెరుస్తున్న కళ్ళతో హ్యాపీగా చెప్తున్న స్వప్నికను అలాగే చూస్తాడు విజయ్. తన గుండెల్లో కొలువై ఉన్న దేవత కళ్ల ముందు కనబడగానే పులకరించిన అతను ఆమెను సొంతం చేసుకున్న స్వప్నిక తనని మనస్ఫూర్తిగా ఆమె జీవితంలోకి ఆహ్వానిస్తుందా లేదా అన్న గుబులు అతని గుండెల్లో గూడు కట్టుకోగా, ఆమె కూడా తనలానే అతన్ని ప్రేమిస్తుందని తెలిసిన క్షణం నుండి విజయ్ మనసు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఆనంద తాండవం చేస్తుంది. హే, ఐ ఐ ఐ నో ఎవ్రీథింగ్ అని జీరబోతున్న గొంతుతో ఆమెను అలాగే అదుముకుంటాడు విజయ్. నిజం విజయ్, నేను పీల్చే గాలిలో, నేను కనే కలలో, నా మౌనంలో కూడా నువ్వే నిండిపోయావు. మనం కలవక ముందు నుండే నా మనసు నిన్ను గుర్తుపట్టింది. అందుకే ఇప్పుడు నువ్వు పక్కనే ఉంటే నేను నాకు కాకుండా పూర్తిగా నీకే చెందినదానిలా అనిపిస్తుంది. నీ ప్రేమలో ఉండటం నాకెంతో అదృష్టంగా ఉంది అని అతనిలో ఒదిగిపోతూ అంటుంది స్వప్నిక. విజయ్ ఆమె చేతిని ముద్దాడి తన గుండెలకు మరింత దగ్గరగా లాక్కుంటాడు. గదిలో నిశ్శబ్దం ఉన్న వారి ఇద్దరి మనసుల చప్పుడు ఒకరికొకరు స్పష్టంగా వినిపిస్తుంది. విజయ్ మాటలకు మురిసిపోయిన స్వప్నిక తన మనసులోని ప్రేమని కూడా అంతే అందంగా చెబుతుంది. ఇద్దరిలో ఆ సంతోషం ఒక వణుకులా బయటపడుతుంటే 2 నిమిషాలు ఆ ఆనందం అనుభవిస్తూ అలాగే ఉండిపోతారు ఇద్దరు. మళ్ళీ ఒకసారి రూమ్ డోర్ నాక్ చేయడంతో విజయ్ని వదిలి డోర్ దగ్గరికి వెళ్తుంది స్వప్నిక. అతను ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. డోర్ తెరిచిన స్వప్నిక ఎదురుగా దాసును చూస్తుంది. చిన్నమ్మగారు మిమ్మల్ని తొందరగా రమ్మని పెద్దమ్మగారు పిలుస్తున్నారు. మీరొస్తే తను ఆసుపత్రికి వెళ్ళిపోతారంట అని అంటాడు దాసు. సరే వస్తున్నా పద అని ఈరోజు ఇద్దరూ ఆఫీస్కి వెళ్లాల్సి ఉండటంతో విజయ్కి అవసరమైన డ్రెస్ తీసి బెడ్పై పెట్టి కిందికి వెళ్తుంది స్వప్నిక. అక్కడ ఫ్యామిలీ అంతా కూర్చుని ఉంటుంది. స్వప్నిక రావడం చూసిన రవళి, ఏం సీఈఓ గారు, 9 అవుతుంది, ఇంత లేటుగా ఇంటి పనులు మొదలు పెడితే ఎలా మరి? ఇంకా ఆఫీసుకు కూడా వెళ్ళాలి మరి అని వెటకారంగా అంటుంది రవళి. ఆ మాటలకు అక్కడ ఉన్న అందరికీ కోపం వస్తుంది. కానీ తను సూసైడ్ అటెంప్ట్ చేసిందన్న భయంతో ఎవ్వరూ ఏం మాట్లాడలేకపోతారు. చూడు రవళి, రాను రాను నువ్వు నీ సిచ్యువేషన్ని మర్చిపోతున్నావు. నీ హెల్త్ కండిషన్ చూసి ఊరుకున్నాం, కానీ దేన్ని లెక్క చేయకపోతే పరిస్థితులను ఒక్క సెకండ్లో సెట్టెడ్ చేస్తాను. కానీ ఊరుకుంటున్నా, దానికి అర్థం చేతగానితనం అనుకోకు అని కోపంగా అంటాడు రమేష్ రవిచంద్ర.
సారీ అత్తయ్య, లేట్ నైట్ అవడంతో మెలకువ రాలేదు నాకు అని నసుగుతూ కిచెన్లోకి వెళ్ళబోతుంది స్వప్నిక. వదిన, మా బ్రేక్ఫాస్ట్ అయ్యింది, మీరు అన్నయ్య ఇద్దరే చెయ్యాలి అని అంటుంది సింధు. ఓ అవునా, ఓకే, విజయ్ ఫ్రెష్ అయ్యి వస్తాడు. చెప్పండి అత్తయ్య, పిలిచారంట అని అంటుంది స్వప్నిక. నువ్వు నాతో ఛాలెంజ్ చేసి దాదాపు 1 మంత్ అవుతుంది. ఈ మంత్ మెయింటెనెన్స్ కోసం ఈ అమౌంట్ తీసుకో, అలాగే లాస్ట్ మంత్ గురించి నాకు డీటెయిల్స్ కూడా వివరంగా చెప్పు అని అక్కడ టీపై పైన మనీ పెడుతుంది రవళి. ఆ అమౌంట్ చూసిన సింధు, పెద్దమ్మ, లాస్ట్ మంత్ 10 lakh బదులుగా 8 lakh ఇచ్చావు, మరి ఈసారి ఇంకా తక్కువ ఇచ్చావేంటి అని అయోమయంగా అడుగుతుంది. ఈసారి 6 lakh ఇచ్చాను, అయినా ఈ సీఈఓ మేడం బడ్జెట్ తగ్గించింది కదా అని అంటుంది రవళి. ఆమె మాటి మాటికి సీఈఓ అంటూ మెన్షన్ చేయడం అక్కడున్న కృష్ణమూర్తి గారికి అస్సలు నచ్చలేదు. స్వప్నికను కావాలనే ఆమె టార్గెట్ చేస్తుందని తెలిసి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి 2 రోజులు కాలేదు. మళ్ళీ ఆమెలో ఈగో రాక్షసి నోరు తెడవడం మొదలైందని బాధపడతారు. అదేంటి పెద్దమ్మ, వదిన్ని పేరుతో పిలవచ్చు కదా, అలా మాటి మాటికి సీఈఓ అని పిలుస్తున్నావేంటి? నిన్ను నేను డాక్టర్ పెద్దమ్మ అని పిలిస్తే బాగుంటుందా చెప్పు అని సీరియస్గా అంటుంది సింధు. ఆమె మాటలు అక్కడున్న రమేష్, కృష్ణమూర్తి గారులకు నచ్చడంతో ఒక నవ్వు నవ్వుతారు. ఏయ్ సింధు, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏంటా మాటలు? పెద్దమ్మతో అలాగేనా మాట్లాడేది అని కోపంగా కసురుకుంటుంది దీప. సింధు, తాను మీ అన్నయ్యను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంది, ఈ ఇంటికి కోడలుగా రాలేదు. తను నాతో చేసిన ఛాలెంజ్లో ఈ సీఈఓ గెలిచిన తర్వాతే ఈ ఇంటికి కోడలవుతుంది. అప్పటి వరకు మీ అన్నయ్య ఆఫీస్లో పనిచేసే సీఈఓ ఇక్కడ వాడి భార్య పోస్ట్లో జాయిన్ అయ్యింది అంతే అని గట్టిగా అంటుంది రవళి. అంటే పెద్దమ్మ, ఒకవేళ నీ ఛాలెంజ్ గెలిస్తే అన్నయ్య వదినల కాంట్రాక్ట్ మ్యారేజ్ పర్మనెంట్ మ్యారేజ్ అవుతుందా అని అమాయకంగా అడుగుతుంది సింధు. రవళి ఏదో చెప్పబోయేంతలో అక్కడికి కాశీ, కిరణ్ ఇద్దరు గుడ్ మార్నింగ్ అని రావడంతో అందరూ ఆశ్చర్యంగా అటువైపు చూస్తారు. ఏంటి కాశీ, కిరణ్ ఇద్దరు ఇలా వచ్చారేంటి? ఏదైనా ప్రాబ్లమా అని ఆశ్చర్యంగా అడుగుతాడు రమేష్ రవిచంద్ర. కాశీ, కిరణ్లు సీరియస్గా ఉండటం చూసి అన్నదమ్ములిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. కానీ వాళ్ళిద్దరూ ఎందుకు వచ్చారో చూచాయగా గెస్ చేసిన కృష్ణమూర్తి తన కళ్ళకున్న స్పెక్స్ తీసుకుని తుడుచుకుంటూ, ఇద్దరూ కూడబలుకొని వచ్చారా ఏంటి? నేనే ఈ 2 రోజుల్లో మిమ్మల్ని రమ్మని చెబుదామనుకున్నాను, ఇంతలో మీరే వచ్చారు అని అంటూ, కూర్చోండి కూర్చోండి అని వాళ్ళిద్దరికీ తన ఎదురుగా ఉన్న సోఫాని చూపిస్తారు. ఇంతలో అక్కడికి వచ్చిన విజయ్, ఈ విషయం ఏంటో తాతయ్యకు ముందే తెలుసా? అంటే తన మైండ్లో మెదులుతున్న కొన్ని సీక్రెట్స్ ఈరోజు రివీల్ అవుతాయేమో అని మనసులో ఆశ్చర్యంగా అనుకుంటాడు విజయ్. విజయ్తో ఫోన్లో కాశీ ఏం మాట్లాడాడు? అతను ఇక్కడికి కిరణ్ని తీసుకొని ఎందుకు వచ్చాడు? ఇంతకీ కృష్ణమూర్తి గారు గెస్ చేసిన విషయం ఏంటి? దానివల్ల రవిచంద్ర మ్యాన్షన్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఇప్పుడు ఇక్కడ రివీల్ అయ్యే సీక్రెట్స్ ఏంటి? వీటి గురించి తెలుసుకోవడానికి తర్వాతి పార్ట్ వినండి. విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.